10,000 పెట్టి ఒక కుర్చీ, చిన్న అద్దంతో నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను. అసలు ఈ సెలూన్ అనే దాన్ని ఒక చైన్ కింద, అసలు బిజినెస్ని చైన్ కింద స్టార్ట్ చేసిన ఆయనే జావీద్ హబీబ్. నేను ఎప్పటికైనా ఒక బ్రాండ్ని పెట్టాలని చెప్పని ఆ టైంలో మధులతలో మినపట్టు తినాలంటే 5 స్టార్ హోటల్లో మనం మంచి విందు భోజనం చేసినంత ఇదిగా చెప్పుకున్నారు. నువ్వు లైటింగ్లో చూస్తే నీకు మేకప్ కనిపించదు, లైట్లో కాకుండా మామూలు చూస్తే మేకప్ హెవీగా కనిపిస్తుంది. 99లో స్టార్ట్ చేసిన నా సెలూను ఇప్పటికి 26 ఇయర్స్ అయితే అవుతుంది. హాయ్, హలో, వెల్కమ్ టు రియాలిటీ మైక్. నేను మీ రాకేష్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేసి ఏలూరు జిల్లాలో గత 25 సంవత్సరాలుగా బ్యూటీ అండ్ సెలూన్ అనగానే వినపడే పేరు రాజా బ్యూటీ కేర్. ఒక చిన్న హెయిర్ కట్ సెలూన్తో మొదలయ్యి ఈరోజు ఒక అకాడమీతో కూడిన కేక్యూ బ్యూటీ స్టూడియో ఫౌండర్ రుద్రరాజా గారు మనతో ఉన్నారు. బ్యూటీ గురించి చాలా విషయాలు అతనితో మాట్లాడేసి మనం తెలుసుకుందాం. నమస్తే అన్న, వెల్కమ్ టు రియాలిటీ మైక్. వెల్కమ్. ఇన్ని కష్ట సుఖాలు అనుభవించిన మీరు మీ లైఫ్ మొత్తంలో అసలు ఏం తెలుసుకున్నారన్న? ఏం తెలుసుకున్నాం అనేదానికన్నా ఇంకా ఏం తెలుసుకోవాలన్న దాని గురించి పరిగెడుతూ ఉంటాను నేను ఎప్పుడు. చెప్పండి అన్న, అసలు మీరు ఈ ప్రొఫెషన్కి ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు? అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారన్న మీ కెరియర్ని? ఇది నా స్కూల్ స్టేజ్లోంచే స్టార్ట్ అయింది. యాక్చువల్గా అయితే ఇది మా కుల వృత్తి. మా తండ్రులు, తాతలు మొత్తం ఈ ఫీల్డ్లో అయితే ఎవరూ లేరు, వ్యవసాయం చేసేవారు. మా తండ్రి గారు వచ్చేప్పటికి ఏమంటే మ్యూజిక్లో ఎక్కువ ఉన్నారు ఆయన. మనకి ఏలూరులో జూట్ మిల్ అనేది ఒకటి ఉంది, దాంట్లో ఆయన వర్క్ చేస్తూ ఇటు మ్యూజిక్ అట్లకి వెళ్ళేవారు అనమాట. డోలక్ ప్లే చేశారు. మా నాన్నగారు అయితే డోలక్ ప్లేయరు. నేను స్కూల్కి వెళ్తూ ఏదో ఒక విద్య ఉండాలి, అది మన కులవృత్తి అయితే ఎలా ఉంటుంది అనేది నాకు ఎందుకో, మా కులవృత్తిని మా ఫ్యామిలీలో ఎవరూ టచ్ చేయలేదు, నేను ఎందుకు టచ్ చేయకూడదు అన్న విషయంలో నేను టచ్ చేయడం అయితే జరిగింది. స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4కి సెలూన్కి వచ్చేవాడిని. నేను సెలూన్లో వర్క్ నేర్చుకుంటూ మాకు తెలిసిన వాళ్ళ సెలూన్కి వెళ్ళేవాడిని. అక్కడ వాళ్ళకి హెల్పర్గా ఉంటూ అలా వర్క్ నేర్చుకుంటూ ఎడ్యుకేషన్ చేసుకుంటూ నేను ఈ ఫీల్డ్లోకి అయితే ఎంటర్ అవ్వటం జరిగింది. 10th అయ్యేంత వరకు మాత్రం ఏలూరులోనే ఉన్నాను. 10th వరకు వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేశాను. 10th అయిపోయిన తర్వాత నేను దీన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పని హైదరాబాద్ సిటీకి అయితే వెళ్ళడం జరిగింది. మీరు వర్క్ నేర్చుకున్న తర్వాత హైదరాబాద్ వెళ్ళారు కదా, సో అక్కడ మీరు స్టార్టప్ చేయడానికి మీరు ఎలా కృషించారు? యాక్చువల్గా నేను ఏలూరులో ఉండగానే చాలామంది దగ్గర వర్క్ నేర్చుకుందామని చెప్పి అయితే చాలా సెర్చ్ చేశాను. ఏలూరులో అప్పటి స్టాండర్డ్స్ ప్రకారం అయితే కనుక ఓన్లీ హెయిర్ కటింగ్ చేసామా, సమ్ గౌడ్రైజ్ కలర్స్ ఆ టైంలో అది బాగా ఫేమస్. గౌడ్రైజ్ కలర్లు వేసామా, షేవింగ్ చేసామా, హెయిర్ కట్ చేసామా, అంతకు మించి ఇంకేం లేదు. బట్ నేను ఆ టైంలో ఎక్కువగా ఫ్యాషన్ టీవీలు కానీ మూవీస్లో కానీ సమ్ కొత్త హెయిర్ కట్స్ కానీ అట్లా ఉండేవి. ఆ హెయిర్ కట్స్ ఇక్కడ మన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండేవి కాదు. సో నాకు కావాల్సిందేమో ఇంకా డెవలప్ అవ్వాలని ఉండేది. ఆ మూవీస్ అవి చూసేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉండేది, మనం ఎందుకు ఇలా చేయకూడదు, అది చేయాలంటే ఏంటి. అలా ఎవరైనా క్లయింట్స్ వచ్చే టైంలో, అక్కడ నేను షాప్లో చేసే టైంలో మేము హైదరాబాద్ ఉంటాం అలా అన్నప్పుడు ఎక్కువ ఆ టైంలో మన ఏలూరులో హైదరాబాద్ అనేది ఏదో పెద్ద సిటీగా ఫీల్ అయ్యేవాడిని, నా చింతనం కాబట్టి. సో అంటే సిటీస్లోనే ఇటువంటివి ఉంటాయి, ఇలాంటివి అక్కడే నేర్చుకోవచ్చేమో అన్న మైండ్లో అప్పుడు నాకు పట్టడం వల్ల ఎప్పుడైనా సరే హైదరాబాద్ వెళ్ళాలి, 10th ఎప్పుడు అయిపోతుంది, హైదరాబాద్ ఎప్పుడు వెళ్తాం అన్న కాన్సెప్ట్లోనే వెయిట్ చేస్తూ ఉండేవాడిని. సో నా 10th అయిన తర్వాత అలా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళి అక్కడ కూడా ఒక సెలూన్లోనే జాయిన్ అయ్యాను నేను. సో అప్పటికి నేను చిన్నపిల్లలకి హెయిర్ కట్లు చేయటం లైట్గా, పెద్ద ఫ్యాషన్ కాదు, ఎందుకంటే ఇక్కడ నేను నేర్చుకునేది పెద్దగా ఏం నేర్చుకోదు. ఏలూరులో నేర్చుకున్నది అక్కడ వరకు వాళ్ళకి ఏంటంటే హెల్పర్గా మాత్రమే నన్ను జాయిన్ చేసుకున్నారు. ఇక్కడైతే కనుక నేను నాకంటూ కొంతమంది క్లయింట్స్ ఉండేవారు, నేను చేసేవాడిని. హైదరాబాద్ నేను వెళ్ళటం కొత్త, ప్లేస్ కొత్త, నెక్స్ట్ అక్కడ లాంగ్వేజ్ కొంచెం ఇబ్బంది పడ్డాను వెళ్ళిన కొత్తలో. సో అలా వాళ్ళ హెల్పర్ కింద చాలా కాలం చేసిన తర్వాత వర్క్ అప్పుడు నేర్పించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడంటే ఇన్స్టిట్యూట్స్ అవన్నీ చాలా ఉన్నాయి, అప్పట్లో కూడా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ మనం అంత అమౌంట్ ఎఫర్ట్ పెట్టే అంత పొజిషన్లో అయితే అప్పట్లో లేము. సో అందుకని సెలూన్లో జాయిన్ అవుతూ వాళ్ళ దగ్గర చూస్తూ నా కెరీర్లో ముందుకు వెళ్ళడానికి నేను అప్పుడు చాలా ప్రయత్నం చేశాను. మీరు వర్క్ చేసే క్రమంలో వాళ్ళు మీకు ఎలా సహకరించారు? మనకి ఇప్పుడంటే ఇన్స్టిట్యూట్స్ అవి వచ్చినాయి,
ఫీజు కడతాం. మనం ఓ టైంకి వెళ్తాం. టైంకి చాలా ఇదిగా చెప్పేసి ఇప్పుడు ఉన్న మేము చెప్తున్న కెరియర్ ఇప్పుడంతా ఎలా ఉందంటే, ఒక్కొక్క కోర్స్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫీజు ఉంది ఇప్పుడు. మేము దానికి ఒక పర్టిక్యులర్‌గా ఒక టైం చెప్తాం. ఆ టైంకి క్లాస్ స్టార్ట్ చేసి ఎండింగ్ కల్లా అయిపోద్ది. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నా గానీ, ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలంటే చాలా రికమెండేషన్‌లు ఉండేవి ఆ టైంలో. లేదంటే గనక అమౌంట్ గట్టిగా పెట్టుకుంటే గానీ, మనం ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యేవాళ్ళం కాదు. కానీ అప్పుడు మేము వర్క్ నేర్చుకున్న టైంలో వాళ్ళు మమ్మల్ని కొట్టేవారు, తిట్టేవారు. కానీ ఎన్ని చేసినా అది మా ఎదుగుదల గురించి అనేది నేనైతే అప్పుడే తెలుసుకున్నాను. ఆయన తిట్టిన తర్వాత కూడా ఈవినింగ్ టైము శ్రీహరి మాస్టర్ అని చెప్పని ఉండేవారాయన. నాకు హైదరాబాద్ ఎళ్ళంగానే నన్ను నమ్మి సెలూన్‌లో అయితే పెట్టుకోవటం ఎవరు చేయలే. నేను ఆల్మోస్ట్ ఒక 5, 6 సెలూన్స్ తిరిగిన తర్వాత నా ఊరు తెలీదు, పేరు తెలీదు, నేనెవరో తెలీదు. సెలూన్‌లో పెట్టుకొని రేపొద్దున ఏదైనా అయితే చాలా ఇదిగా ఉంటది. కానీ ఆయన వెళ్ళంగానే సరే నాన్న నా దగ్గర జాయిన్ అవుదువులే అని చెప్పని తీసుకోవటం, ఏమైనా తిన్నావా లేదా అని చెప్పని వెళ్ళటంతోని ఫస్ట్ ఆయన అడిగింది ఏదైనా ఉందంటే, "నువ్వేమైనా తిన్నావా? తినకపోతే వెళ్లి తినేసి రా" అని చెప్పని నాకొక రూ. 20 ఇచ్చి తినేసి రమ్మని చెప్పి ఆయన నాకొక రూ. 20 ఇచ్చారు. నేను ఆ రూ. 20 తీసుకొనెళ్ళి తినేసి సెలూన్‌లో జాయిన్ అయ్యాను. ఎంతలా చూసుకున్నారంటే ఆయన ఒక వర్కర్‌లా కాదు గానీ, ఒక ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకొని ఆయన నాకు వర్క్ నేర్పించడం అయితే స్టార్ట్ చేశారు. నేను ఏలూరులో సాయి అని చెప్పని మా మావయ్య మేనమామ అవుతారు. బాలాజీ థియేటర్ దగ్గర. ఆయన దగ్గర స్కూల్‌కెళ్ళే టైంలో ఆయన దగ్గర నేర్చుకున్నా. ఆయన దగ్గర ఒక 1 ½ ఇయర్ అయిపోయిన తర్వాత హ్యాపీ సెలూన్ అని చెప్పని ఇప్పుడు మధులత సెంటర్‌లో ఉండేది. మురళి గారని చెప్పని. ఆయన దగ్గర నేర్చుకున్నా. ఆయన దగ్గర నా 10థ్ అయ్యేంత వరకు అక్కడే నేనున్నాను. ఆయన కూడా సొంత తమ్ముడిలా చూసుకున్నాను నన్ను. ఒక వర్కర్‌లాగా అయితే చూడలేదు. సొంత తమ్ముడిలా చూసుకొని నాకు వర్క్ నేర్పించి బయటికి ఎక్కడైనా ఆ టైంలో మధులతలో మినపట్టు తినాలంటే 5 స్టార్ హోటల్‌లో మనం మంచి విందు భోజనం చేసినంత ఇదిగా చెప్పుకున్నారు. మధులతలో మినపట్టు అంటే అప్పట్లో ఫేమస్. సో, నేను ఫస్ట్ టైము మధులతలో ఫుల్ మినపట్టు తిన్నదైతే గనక మా మురళన్నయ్య గారే. ఆయన నన్ను వర్కర్ కింద కాకుండా ఒక సొంత తమ్ముడిలా చూసుకున్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని నేను. ఏలూరులో అయినా గానీ నేను వాళ్ళ ఇంట్లోనే తినటం, వాళ్ళ ఇంట్లోనే పట్టుకోవడం, అక్కడే చేయటం జరిగింది. సో, నన్నయితే ఆయన చాలా బాగా చూసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి ఇంక నేను ఇలా ఎదగాలని చెప్పని హైదరాబాద్ ఎళ్ళటం, తర్వాత శ్రీహరి మాస్టర్ దగ్గర నేర్చుకోవటం. ఆయన దగ్గర వర్క్ అయిన తర్వాత ఆయన సెలూన్ నాకు అప్పచెప్పి, ఆయన బయటికెళ్తూ ఉండేవాడు. ఆయన సినిమాలో కూడా మేకప్ చేసేవారనమాట. సో, ఆయన మూవీస్‌కి ఆటిలకి మేకప్‌కెళ్ళే టైంలో నేను సెలూన్ రన్ చేసేవాడిని. అలా నా కెరియర్‌ని హైదరాబాద్‌లో స్టార్ట్ చేశాను. సో, అలా మా శ్రీహరి మాస్టర్ అలా ఎళ్ళే టైంలోని, "సార్ నేను కూడా షూటింగ్‌కి ఒకసారి వస్తాను సార్" అని చెప్పంటే, "ఎందుకురా నువ్వు" అని చెప్పనన్నాడు. "లేదండి ఒకసారి వస్తా." "ఎందుకు లేరా ఇది చక్కగా ఉంది కదా! ఇక్కడే ఉండు" అని చెప్పని ఫస్ట్‌లో ఆయన అన్నారు. "లేదు సార్ నేను షూటింగ్ చూడాలి. మేకప్ ఎలా చేస్తున్నారో చూడాలి" అని చెప్పంటే, సరే ఒకసారి షూటింగ్‌కి తీసుకెళ్లారు. షూటింగ్‌కి తీసుకెళ్ళి ఆయన మేకప్ అది చేస్తున్న టైంలో సో, మూవీలో మనం చూసిన షేడ్స్‌కి, అక్కడ మేకప్ షేడ్స్‌కి చాలా తేడా ఉందనమాట. ఇంత మేకప్ హెవీగా ఉంది. షూటింగ్‌లో ఎందుకు కనపడదని చెప్పని ఆయన అడిగితే, సో, దీనికి ఒక లెక్కుంటది. ఈ లైట్స్ ఇలా ఉంటాయి. ఆ లైట్‌ని బట్టే మనం ఇక్కడ మేకప్ ఏస్తాం. నువ్వు లైటింగ్‌లో చూస్తే నీకు మేకప్ కనిపించదు. లైట్‌లో కాకుండా మామూలు చూస్తే మేకప్ హెవీగా కనిపిస్తది అని చెప్పి ఆయన చెప్పారు. ఓహో! దీంట్లోంచి మనం దీంట్లో ఎందుకుండాలి, దాంట్లో ఎందుకు ఎళ్ళకూడదని చెప్పని నిదానంగా మేకప్ కూడా నేను స్టార్ట్ చేయటం, ఆయనతో అసిస్టెంట్‌గా అప్పుడప్పుడు ఎళ్ళటం. అప్పటికి స్టాఫ్‌ని సెలూన్‌లో కొంచెం పెట్టారు. ఆయన బిజీ అయిపోయారు. మేకప్‌లో బిజీ అయిపోయి, ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్ ఒకాయన ఆ టైంలో ఆయన హెల్త్ బాగోక ఒక 2 మంత్స్ లీవ్ పెడితే అసిస్టెంట్‌గా నేను ఆయన ఎనకాల తిరగడం చాలా కాలం జరిగింది. అలాగా మూవీలో కూడా కొన్ని అసిస్టెంట్‌గా చాలా మంది దగ్గర నేను చేశాను. సో, అక్కడి నుంచి సెలూన్ దగ్గర నుంచి అలా ఎళ్ళాను. మళ్ళీ దాని నుంచి సెలూన్‌లో ఇండస్ట్రీకొచ్చా. సో, దీంట్లో మాస్టర్ చేశాను నేను. హెయిర్ డ్రెస్సింగ్ అనే కోర్స్ దాంట్లో. సో, లోరియల్ ఆర్ట్ నేను చేసింది పారిస్‌దే అనమాట. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో చేశాను నేను. సో, దాంట్లోని చేసిన తర్వాత నేను మళ్ళీ ట్రైనర్‌గా జావీద్ హబీబ్ అకాడమీలో ట్రైనర్ కింద ఒక 2 ఇయర్స్ చేశాను. హైదరాబాద్‌లోనే చేశాను. దాని తర్వాత విజయవాడ కొన్ని అకాడమీలున్నాయి. విజయవాడలో కూడా కొన్ని అకాడమీలో ట్రైనర్‌గా చేస్తూ, నా ఓన్‌గా నేను ఆన్‌లైన్ క్లాసులు చెప్పడం అవి కూడా స్టార్ట్ చేశాను. అది కాకుండా చిన్న చిన్న సెలూన్స్ ఉండేవి అప్పట్లో. లేడీస్ ఎక్కువగా హెయిర్ కటింగ్స్ అవన్నీ చేసేవారు కాదు అప్పట్లో.
వాళ్ళకి ఎక్కువగా నేర్చుకోవాలనుకున్నప్పుడు నేను గ్యాదర్ చేసేవాడిని. ఒక 20 మెంబర్స్, 30 మెంబర్స్ అలాగా గ్యాదర్ చేసి విజయవాడ, గుంటూరు, తెనాలి, తాడేపల్లిగూడెం ఇట్లా మన ఏలూరు సరౌండింగ్ అంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చేసిన తర్వాత ఇలా సరౌండింగ్ అవన్నీ చూసుకొని ఒక 20 మందో 10 మందో గ్యాదర్ చేసి ఎవరైనా పార్లర్‌లో గానీ, లేదంటే పెద్ద హౌస్ ఏదైనా ఉంటే అక్కడ గానీ, డాబా పైన గానీ ఇలా 1 వీక్ క్లాసులు రన్ చేసేవాడిని నేను. 1 వీక్‌లో వాళ్ళకి హెయిర్ కట్స్ నేర్పించడం, దాని నాలెడ్జ్ పంచిపెట్టడం. సో, అలా చేసుకుంటూ నేను మనీని ఎర్న్ చేసుకుంటూ వచ్చాననమాట. సో, హైదరాబాద్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంక ఏలూరులోనే సెటిల్ అవ్వాలి అని చెప్పని, ఇంకా ఇలా స్టార్ట్ చేసుకుంటూ అంటే మనం స్టార్ట్ చేయాలన్నా గానీ అమౌంట్ కావాలి. హైదరాబాద్ నుంచి వచ్చి ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా ఎంతకాలం నువ్వు అక్కడ ఉంటావు, ఏం చేస్తున్నావు అని చెప్పి ఇంట్లో వాళ్ళు తిట్టడంతో మళ్ళీ నేను ఏలూరుకొచ్చేసా. ఏలూరులో వచ్చిన తర్వాత నేను మ్యూజిక్ కీబోర్డ్ అవి ప్లే చేసేవాడిని. సో, అటువంటి బ్యాండ్‌లకి ఆటిలకి వెళ్తూ ఇలా సెలూను అయితే ఏలూరులో నేను 99లో స్టార్ట్ చేశాను. వెంకటరామ థియేటర్ దగ్గర. రాజా హెయిర్ స్టైల్స్‌తో స్టార్ట్ చేశా ఫస్ట్ నేను. మా నాన్నగారు కుమార్ హెయిర్ స్టైల్స్ అని పెడదామన్నారు. లేదులే నా పేరే పెడదాంలే అని చెప్పని రాజా హెయిర్ స్టైల్స్‌తో అయితే గనక ఒక చిన్న అద్దం, సెకండ్ హ్యాండ్‌ల కుర్చీ, ఒక చిన్న షాప్ అనమాట. మహా అయితే ఒక కుర్చీ ఇప్పుడు మన ఈ సోఫా అంత పట్టేంత ప్లేసే తీసుకున్నాను నేను. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడైతే గనక 10,000తో స్టార్ట్ చేశా ఏలూరులో. బయట మూవీస్‌లో చేశానంటున్నావు. తర్వాత బయట కూడా షాప్ ఓపెన్ చేశానంటున్నావు. అసలు ఈ వృత్తిలో నీకెంత ఎక్స్‌పీరియన్స్ ఉందన్నా? నా ఎక్స్‌పీరియన్స్ అయితే గనక క్లియర్‌గా చెప్తాను. నేను ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్ళా. హైదరాబాద్ వెళ్ళి 6 మంత్స్ శ్రీహరి మాస్టర్ దగ్గర వర్క్ చేశా. 6 మంత్స్ తర్వాత మళ్ళీ నేను ఏలూరుకి రావడం జరిగింది. పేరెంట్సు వచ్చేసే ఇంకా చాలు నేర్చుకుని చాలని చెప్పని వీళ్ళ ప్రెజర్ వల్ల నేను ఏలూరు రావడం జరిగింది. ఏలూరు వచ్చేసిన తర్వాత నేను షాప్ ఓపెన్ చేయాలని అనుకున్నాను. సో, ఆర్ఆర్‌పేట వెంకటరామ సెంటర్‌లో రాజా హెయిర్ స్టైల్ అన్న పేరుతో 10,000 పెట్టి ఒక కుర్చీ, చిన్న అద్దంతో నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను. సో, ఆ సెలూన్ రన్ చేస్తూ మధ్యలో శ్రీహరి మాస్టర్‌తో నాకు బాండింగ్ బాగా సెట్ అవ్వటంతో మధ్యలో ఆయన దగ్గరికెళ్ళటం, కొత్త కోర్స్ ఏదైనా వస్తే అప్డేట్ చేసుకోవటం, మళ్ళీ ఏలూరుకి రావటం, ఇక్కడ ఈ సెలూన్ రన్ చేయటం. ఇది నేను 99లో ఓపెన్ చేశాను. సో, 99, 2000లో 2 ఇయర్స్ కంటిన్యూషన్‌గా 6 మంత్స్‌కో, 3 మంత్స్‌కో వెళ్ళి రావడం జరిగేది. సో, నా దగ్గర మా పిన్ని వాళ్ళ పిల్లలు, మా తమ్ముడు వీళ్ళు మెయింటెనెన్స్ చేసేవారు. నేను అలా హైదరాబాద్ వెళ్ళి ఆ టైంలో వీళ్ళు నా దగ్గర వర్క్ నేర్చుకుంటూ వీళ్ళు సెలూన్ రన్ చేసేవారు. సో, నాకు వీళ్ళు నలుగురు ఉండటం వల్ల నేను హైదరాబాద్ వెళ్ళటం, వర్క్ నేర్చుకోవటం, మళ్ళీ రావటం, అప్డేట్లు ఏమైనా ఉంటే చేసుకోవటం ఇదంతా జరిగేది. అలా 99లో స్టార్ట్ చేసిన నా సెలూను ఇప్పటికి 26 ఇయర్స్ అయితే అవుతుంది. బేసిక్‌గా నేను బయట వినేది ఏంటంటే హెయిర్ కట్ అనే నాకు తెలుసు. అసలు చాలామంది హెయిర్ స్టైలిస్ట్ అంటున్నారు, హెయిర్ డ్రెస్సర్ అంటున్నారు. అసలు ఇవన్నీ ఏంటన్నా? ఇప్పుడు నువ్వు అడిగినవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్. మన లోకల్‌గా ఫస్ట్‌లో ఏమనేవారంటే మంగళ షాపు. సో, బార్బర్. ఇది మా ఫ్యామిలీ. అంటే మంగళ కుటుంబంలో, మంగళ వంశంలో పుట్టిన వాళ్ళందరినీ బార్బర్స్ అని, మంగళని. సో, షాప్స్ అప్పట్లో వాళ్ళే రన్ చేసేవాళ్ళు. కానీ కాలక్రమేణా దీంట్లో అడ్వాన్సెస్ వచ్చి ఒకటి పెరిగి బ్యూటీ పార్లర్ కింద కన్వర్ట్ అయింది. సెలూన్ అనేది బ్యూటీ పార్లర్ కింద కన్వర్ట్ అయింది. బ్యూటీ పార్లర్ నుంచి కాస్మోటిక్స్ ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇప్పుడున్న మన 2025కి అయితే గనక చాలా చేంజెస్ అయినాయి. డాక్టర్స్ చేసేవి కూడా ఇప్పుడు మన సెలూన్స్‌లో చేస్తున్నాము. సో, అప్పట్లో సెలూన్స్ అని, బార్బర్ షాప్స్ అని ఇలా చాలా కటింగ్ షాప్స్ అని, హెయిర్ కటింగ్ షాప్స్ అని చెప్పని ఉండేది. హెయిర్ డ్రెస్సర్ అంటే హెయిర్ కట్ చేసేవాళ్ళు. సో, ఫస్ట్ నా లైఫ్ స్టార్ట్ అయింది హెయిర్ డ్రెస్సర్‌గా స్టార్ట్ అయింది. తర్వాత హెయిర్ స్టైలిస్ట్. హెయిర్ డ్రెస్సర్‌కి, హెయిర్ స్టైలిస్ట్‌కి వేరియేషన్ ఏంటంటే హెయిర్ డ్రెస్సర్ అనేవాళ్ళు ఓన్లీ హెయిర్ కట్ చేస్తారు. హెయిర్ స్టైలిస్ట్ అంటే కట్ చేసిన హెయిర్‌ని లైక్ ఇప్పుడు నాకు కర్లీ రావచ్చు, ప్లెయిన్‌గా చేయొచ్చు, లేదంటే ఫంకీగా స్పైక్స్ అని ఇట్లా నేమ్స్ ఉన్నాయి. అలా స్టైలింగ్. ఇప్పుడు శారీని మనం చుట్టే విధానం. ఒకటి ధోతి టైప్ అని ఇట్లా ఎగ్జాంపుల్‌కి మనం చెప్తున్నాను నేను. అలా ఎలా ఉంటుందో హెయిర్ స్టైల్‌ని ఏదైనా ఒక దాని ఒరిజినల్ స్థితిని మార్చేదాన్ని స్టైలిస్ట్ అంటారనమాట. సో, దీంట్లో నేను చేసిందైతే హెయిర్ డ్రెస్సింగ్ చేశాను, హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, తర్వాత కాస్మెటాలజీ చేశాను,
టాటూ ఆర్టిస్ట్, నెయిల్ ఆర్టిస్ట్, నెయిల్ టెక్నీషియన్ అండ్ మెహందీ, ఇలా దీంట్లో ఒక్కొక్క సబ్జెక్టు. సో నేను 1 బై 1 ఒక్కొక్కసారి ఇటు నా సెలూన్ రన్ చేస్తూ, మనీ ఎర్న్ చేస్తూ, మళ్ళీ దాన్ని తీసుకొనెళ్ళి ఇంకో కోర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ, దాన్ని మళ్ళీ నేర్చుకుంటూ, మళ్ళీ ఇక్కడికి రావటం. నేను అలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కోర్సు నేను టార్గెట్ అలా పెట్టుకునేవాడిని. సో నేను మనీ సంపాదించాలి, ఫ్లాట్లు కొనాలని అయితే ఎప్పుడు అనుకోలే. నేను పుట్టిన ఊర్లో నాకంటూ ఒక ప్లేస్ సెట్ చేసుకోవాలి. నాకంటూ ఒక నేమ్ సెట్ చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్‌లోని నేను ఏలూరులో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఏలూరులో స్టార్ట్ చేసిన తర్వాత 2000 నుంచి 2010 వరకు నా పేరు ఏలూరు మొత్తం మారుమ్రోగింది. ఏదైనా డిఫరెంట్‌గా ఒక హెయిర్ కట్ ఎవరైనా కుర్రోడు వెళ్తున్నా, లేడీస్ వెళ్తున్నా చూసారంటే, ఇది రాజా హెయిర్ స్టైల్‌లో రాజా ఉంటాడు, తనే చేశాడు. ఆ రేంజ్‌లో ఫేమస్ అయింది. సో ఆల్మోస్ట్ నేను 2000 నుంచి 2008 వరకు సాక్షి పేపర్, వార్త, ఇలా చాలా పేపర్లు ఉండేవి అప్పుడు. ఈనాడు, అన్ని పేపర్‌లో నా ఇంటర్వ్యూలు జరిగినాయి. చాలా సెంటర్ పేజ్‌లో, మ్యాగజైన్స్‌లో ఆటిల్లో చాలా వరకు పడింది. మీరు ఇంత చెప్పిన తర్వాత నాకు కన్ఫ్యూజన్ వస్తుంది. అసలు టోటల్‌గా ఇందులో ఎన్నుంటాయన్న? దీంట్లో కన్‌ఫ్యూజ్ ఏం లేదు. మనకి డెవలప్ అయ్యే కొద్దీ ఒక్కొక్కటి యాడ్ అవుతూ వచ్చింది. ఫస్ట్‌లో సెలూన్ అంటే ఓన్లీ హెయిర్ కటింగు, షేవింగ్ చేశామా అనేది ఉండేది. కలర్ వేశామా అంతవరకే ఉండేది. కానీ టెక్నాలజీ వచ్చి జనరేషన్ మారే కొద్దీ దీంట్లో చాలా అయితే చాలా యాడ్ అయినాయి. ఫేషియల్స్ చేస్తున్నాం ఇప్పుడు దీంట్లో. నెయిల్స్ గురించి కేర్ అయితే తీసుకునేవారు కదా! అలాంటిది ఇప్పుడు నెయిల్స్ గురించి కేర్ తీసుకుంటున్నారు. పెడిక్యూర్, మానిక్యూర్ అని ఇట్లా నెయిల్ ఆర్ట్ అంటే నెయిల్స్ అప్పుడు ఒక షేప్‌లో ఒకప్పుడు కట్ చేయటం వరకే జరిగేది నెయిల్స్. కానీ ఇప్పుడు దాన్ని డిజైన్ చేస్తున్నారు. ఒక మంచి పాలిష్ ఏస్తున్నారు. దాని మీద ఫోటో కావాలంటే ఫోటో ఎయచ్చు. నేమ్ కావాలంటే నేమ్ చేయొచ్చు. దాన్ని ఆల్మండ్ షేప్ అంటారు. స్క్వేర్ షేప్, ఇట్లా దాంట్లో కూడా చాలా సబ్జెక్ట్ ఉంది. దీని తర్వాత టాటూని యాడ్ చేశారు. ఇంతకుముందు టాటూ ఆర్టిస్ట్ అంటే సెపరేట్‌గానే ఉండేవాడు. ఇన్క్లూడింగ్ సెలూన్‌లోకి ఇప్పుడు యాడ్ అయిపోయింది. అలాగే మేకప్ ఆర్టిస్ట్ అనేవాడు సెలూన్‌లో ఉండేది కాదు. ఇప్పుడు మేకప్ కూడా దీనికొచ్చింది. హెయిర్ స్టైలింగు, తర్వాత శారీ డ్రాపింగు, మెహందీ, ఇలా హైడ్రా ఫేషియల్ అనేది ఒకప్పుడు మామూలు హ్యాండ్స్‌తో చేసేది. ఇప్పుడు హైడ్రా ఫేషియల్ అని, లేజర్ ఫేషియల్స్ అని, కెమికల్ పీల్స్ అని, ఇలా చాలా అంటే చాలా మనకు జనరేషన్ మారే కొద్దీ డెవలప్ అవుతూ 2025 వచ్చేటప్పటికి ఏమైందంటే, ఒక బ్యూటీ సెలూన్‌లో కాస్మెటాలజీ డాక్టర్‌తో సహా ఇంక్లూడింగ్ అయితే అంత డెవలప్ అయింది ఇప్పుడు ఈ ఇండస్ట్రీ. సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఏలూరులో ఒక సెలూన్ అయితే పెట్టాలి అని చెప్పని స్టార్ట్ చేశాను. కానీ కాలక్రమేణా డెవలప్ అవుతున్న టైంలో నేను ఎప్పటికైనా ఒక బ్రాండ్‌ని పెట్టాలని చెప్పని అనుకున్నాను. నేను ఒక బ్రాండ్ పెట్టాలనుకున్నది ఒక 20 సంవత్సరాల క్రితం అనుకున్నాను. దీన్ని ఒక ఫ్రాంచైజ్ కింద ఇవ్వాలి. దీంట్లో చాలా మందిని మనం తయారు చేయాలి. మనలాగా తయారు చేయాలి అని చెప్పని నేను 2024లో అయితే గనక ఈ కేక్యూ బ్యూటీ స్టూడియో అనేదాన్ని అయితే గనక స్టార్ట్ చేసి ఇక్కడ కూడా నేను ట్రైనింగ్ ఇవ్వటం అయితే చేశాను. అన్న అసలా ఈ ఫీల్డ్‌లో నీకెవరన్నా ఇన్‌స్పిరేషన్ ఉన్నారా అన్న? ఇన్స్పిరేషన్ అనేదంటే గనక యాక్చువల్‌గా మూవీ హీరోలని చూసి హీరోల్లా తయారు చేయాలి ఎవరినైనా సరే అని చెప్పనేది ఫస్ట్ మూవీదే నాకు థాట్. బట్ నేను నేర్చుకుంటున్న టైంలో జావేద్ హబీబ్ ఇండియా నంబర్ 1 హెయిర్ స్టైలిస్ట్. ఫస్ట్ అసలు ఈ సెలూన్ అనే దాన్ని ఒక చైన్ కింద, అసలు బిజినెస్‌ని చైన్ కింద స్టార్ట్ చేసిన ఆయనే జావేద్ హబీబ్. సెలూన్ ఇండస్ట్రీ నుంచే స్టార్ట్ అయింది. తర్వాత వేరే వ్యాపారాల్లో కూడా చైన్ లింక్‌లు వచ్చినాయి. సో నేనైతే గనక జావేద్ హబీబ్ ఫ్రాంచైజ్ ఇస్తున్నారు. ఆయన మంచి అప్పట్లో బాగా టాప్ స్టైలిస్ట్. సో ఆయన కొంత ఎఫెక్ట్ నా మీద ఉంటది. ఆయన ద్వారే ఈయన ఇలా చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అన్నదంతో నేను ఈ కెరీర్‌ని ఇంకా నేర్చుకోవాలన్నదంతో చాలా ముందుకొచ్చాననమాట. అప్పట్లో మీరు నేర్చుకోవడానికి చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయని చెప్పారు కదా! మరి మీరెవరికైనా నేర్పిస్తున్నారా అన్న? మీకు నేను మొదట్లోనే చెప్పాను. మీరు నోటీస్ చేశారో లేదో. నేను హైదరాబాద్ నుంచి వచ్చేసిన తర్వాత మన ఏలూరు సరౌండింగ్‌లో ఓ 10 మెంబర్స్‌ని, 20 మెంబర్స్‌ని, 5 మెంబర్స్‌ని గ్యాదర్ చేస్తూ నేను కోర్సు నేర్పిస్తుండేవాడిని. సేమ్ టైమ్ నేర్చుకోవడానికి డబ్బులు పెట్టకుండా ఉన్న వాళ్ళు కూడా నా దగ్గర కొంతమంది స్టూడెంట్స్‌ని ఫ్రీగా నేర్పించి, నా సెలూన్‌లో వర్క్ చేపిచ్చి,
వాళ్ళకైతే ఫ్రీగా నేర్పించి వాళ్ళు ఓన్‌గా షాప్ పెట్టుకోవడానికి కూడా నేను సపోర్ట్ చేసిన నా స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పటికి వాళ్ళు నా మీద ఎంత ప్రేమ చూపిస్తారంటే, నా కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. చాలా సంతోషంగా ఉంది. నువ్వు చాలా మందికి నేర్పించావని చెప్పేసి మేము వినంగానే. ఇంకా ఎవరన్నా మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఇంకా మీ దగ్గర ఎవరైనా వర్క్ చేస్తున్నారా? నా దగ్గర నేర్చుకున్నోళ్ళు ఎవరు ఇప్పుడు నా దగ్గర అయితే వర్క్ చేయట్లేదు. బట్ లైఫ్‌లో అయితే గనక చాలా హ్యాపీగా బాగా వర్క్‌లో సెట్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు నాకు నా బర్త్‌డేకైతే కంపల్సరీగా వస్తారు. ప్రత్యేకించి ఎన్ని పనులున్నా ఆపుకొని నా దగ్గరకొచ్చి నాతో ఆ రోజంతా స్పెండ్ చేస్తారు. అంత క్లోజ్‌గా ఉంటారు నా స్టూడెంట్స్. సో, స్టూడెంట్స్ అనే దానికన్నా ఒక ఫ్యామిలీ అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే నా శిష్యులంతా నన్ను అంత ఇదిగా ప్రేమిస్తున్నారు. ఈ బ్యూటీ సర్వీసెస్‌లో నష్టాలు గాని, సైడ్ ఎఫెక్ట్స్ గాని ఏమైనా ఉన్నాయా? మంచి క్వెషనా. ఇది చాలా మంది దగ్గర ఒక అపోహగా మిగిలైతే చాలా మంది దగ్గర డౌట్స్ కూడా. కలర్ వేసుకుంటే హెయిర్ ఊడిపోతది. ఫేస్‌కి ఏమైనా చేయించుకుంటే ఫేస్ పాడైపోద్దని ఉంటది. వాళ్ళు అనుకున్నది ఎంత నిజమంటే, ఆ టెక్నిక్స్ తెలియకుండా చేసిన వాళ్ళ దగ్గర మాత్రం ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి ప్రతి బ్రాండు ఆ ప్రొడక్ట్ తయారు చేసేటప్పుడు ఆ నాలెడ్జ్‌నైతే మనకి ఫుల్‌గా షేర్ చేస్తది మనకి. సో, కంపెనీ మనకొచ్చి ఒక ట్రైనింగ్ అంతా ఇచ్చి ప్రాపర్‌గా దాన్ని మనం కూడా ప్రాపర్‌గా అప్లికేషన్ చేసి అట్లానే చేస్తే ఇంత కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం వైట్ షర్ట్ కొంటాం. అది కొన్నప్పుడు ఉన్న వైటు నెక్స్ట్ 2 వాష్‌లకి ఉండదు. ఎందుకంటే అది మెయింటెనెన్స్ చేయటం రాక. అంతేగాని అది అలా చేయటం వల్ల పాడైపోయిందని కాదు. అలాగే మన బ్యూటీ ఇండస్ట్రీలో కూడా మనం సర్వీస్ చేయించుకున్న తర్వాత హోమ్ కేర్ ఎంత తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం. దాని మీద బేస్ అయి ఉంటది. దానివల్ల నష్టాలొస్తాయి తప్పితే చేయించుకోవటం వల్ల ఎప్పుడూ నష్టం రాదు. ఇప్పటి వరకు చాలా క్లుప్తంగా ఉంది. నాకొక చిన్న డౌట్ మిగిలిపోయిందండి. అడుగు. ఇప్పుడు మెన్స్ వచ్చేసి సెలూన్స్‌కి వెళ్ళంగానే ఫేషియల్ చేయించుకోవడం, లేదంటే చేసేవాళ్ళు ఎవరైతే అడుగుతున్నారు మెన్స్‌ని ఫేషియల్ చేయాలా అని. అసలు నిజంగా ఈ ఫేషియల్స్ వల్ల ఉపయోగం ఉంటదంటారా? లేదంటే ఇందులో బిజినెస్ స్ట్రాటజీ ఏమైనా ఉందంటారా? బిజినెస్ అని చెప్పి నేను అన్నా గాని 100% అయితే ఉపయోగం ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు బండి మీద వెళ్లారు. లాంగ్ డ్రైవ్ ఏదో పని మీద ఎళ్లారు. ఫేస్ అంతా డస్ట్ ఉంటది. అలానే మనం వెళ్ళిపోము. ఫేస్ వాష్ చేసుకుంటాం కదా! సో, ఫేస్ వాష్ చేయంగానే అదంతా క్లియర్ అయ్యి ఫేస్ బ్రైట్‌నెస్ వస్తది. కానీ ఇక్కడ మీరు ఉపయోగించే ప్రొడక్ట్ వల్ల అది మీ స్కిన్‌కి సూట్ అయిందో లేదో అనేది మీకు తెలీదు. సో, దానివల్ల కొంతమందికి ఆయిలీనెస్ పెరగొచ్చు. కొంతమందికి డ్రై అవ్వచ్చు. ఫేషియల్ అనేది దాన్ని సెట్ చేస్తది. డ్రై అయితే మాయిశ్చరైజర్ ఇవ్వటం, బాగా ఆయిలీగా ఉన్న స్కిన్‌ని నార్మల్‌గా చేయటం. సో, పీహెచ్ బ్యాలెన్స్ మీద మన ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. ఆ స్కిన్‌కి పర్టిక్యులర్‌గా ఏదైతే సెట్ అవుతుందో అదే ప్రిఫర్ చేసి ఫేషియల్ చేయటం జరుగుతుంది. ఇది లాంగ్ టైమ్ ఉండదు. జస్ట్ మెయింటెనెన్స్ అనమాట. మన స్కిన్ ఎప్పటికప్పుడు లూజ్ అవ్వకుండా, ట్యాన్ పట్టకుండా, రఫ్ అవ్వకుండా ఒక మాయిశ్చరైజర్‌ని మనకి హెల్త్ ఎంత ముఖ్యం, మన స్కిన్ కూడా అంతే ముఖ్యం. స్కిన్ మీద ఏ ర్యాషెస్ రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా డీప్ క్లీన్జింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్‌గా సింపుల్‌గా చెప్పాలంటే దీన్ని మీరు సోప్‌తో వాష్ చేసేదానికి మేము కొన్ని టెక్నిక్స్, ప్రెషర్ పాయింట్స్ వల్ల ఇవ్వటం వల్ల స్కిన్ డెప్త్ లోపల వరకు వెళ్ళి దాన్ని క్లీన్ చేయటం అయితే జరుగుద్ది. సో, ఇది చేయించుకోవటం వల్ల చాలా ఉపయోగం ఉంటది తప్పితే నష్టం అయితే ఎప్పటికీ ఉండదు. ఈ గ్లామర్ గాని, ఈ ఫేషియల్స్ గాని, ఈ హెయిర్ స్టైల్స్ గాని అసలు అందరికీ అవసరమా? అందరికీ అవసరం అంటే అందరికీ అవసరం లేదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్‌గా హెయిర్ హోస్టర్స్ వీళ్ళున్నారు. సో, వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉంటది. ఆ డ్రెస్‌కి తగ్గట్టుగా ఓ మేకప్ ఉంటది. ఆ మేకప్ వేయటం వల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా దానికి ఒక మెయింటెనెన్స్ ఉంటది. సో, ఇవన్నీ కలిపితేనే ఈ బ్యూటీ అనేది. అందంగా ఉండడానికే బ్యూటీ కాదు. హెల్తీగా మన చర్మాన్ని కాపాడుకునేది బ్యూటీ. బ్యూటీ అనేది దాని గురించే ఇదని కాదు. యాక్చువల్‌గా నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉండాలంటే ఇప్పుడు నేను మొత్తం వేసేసా. నువ్వు కాన్ఫిడెంట్ ఉండగలవా? నీకొక ఫ్రేమ్‌లో ఒక నీట్‌గా ఒక స్కిన్ ఒక గ్లోనెస్ వచ్చి ఉన్నదంటే నువ్వు కాన్ఫిడెంట్‌గా ఒక ఆఫీస్‌కి గాని, ఒక జాబ్‌కి గాని, ఒక ఇంటర్వ్యూకెళ్ళినా నీలో కాన్ఫిడెంట్ ఉండాలంటే ముందు ఫస్ట్ పర్ఫెక్ట్‌గా నీ ఫ్రేమింగ్ కరెక్ట్‌గా ఉండాలి. ఒక డ్రెస్సింగ్ అవని, హెయిర్ కట్ అవని,
నీ స్కిన్ అవని. సో అది ఎప్పుడైతే పర్ఫెక్ట్గా నీ కాన్ఫిడెంట్ని ఇస్తుందో బ్యూటీ అందుకు అవసరం. డైలీ మీరు నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని డీల్ చేస్తారు కదా, మరి అన్సాటిస్ఫైడ్ కస్టమర్స్ని ఎలా డీల్ చేస్తారు? ఇక్కడ ఒకటైతే చెప్పగలను, అన్సాటిస్ఫై కస్టమర్స్ అనేది ఉంటారు. లేకుంటే అయితే కనుక ఏ బిజినెస్లోనైనా సరే అది జరగని పని. కాకపోతే క్లయింట్కి ఎందుకు నచ్చలేదనేది 1-10 సార్లు అడుగుతాం. చెప్పగలిగినంత వరకు మేము చేయగలిగినంత వరకు చేస్తాం. బట్ తన మైండ్లో ఏదో ఉండి తను చెప్పలేనప్పుడు మాత్రమే ఇటువంటి సిచ్యువేషన్స్ అప్పుడప్పుడుగా ఫేస్ చేస్తాం తప్పితే రెగ్యులర్గా అయితే అసలు ఉండదు. 100% మనం తను ఒప్పించి తనకు కావాల్సింది చేసే పంపిస్తాం. బ్యూటీ ఇండస్ట్రీ రిలేటెడ్ ప్రజెంట్ జనరేషన్కి లేదంటే యంగ్స్టర్స్కి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మెసేజ్ అనేది ఏం లేదు. సో మనం బ్యూటీగా ఉండాలనేది తప్పు కాదు. కానీ మనం మనకి ఎంతవరకు సరిపోతుంది అంతవరకు సింపుల్గా, ఎంత సింపుల్గా మీ ఒరిజినల్ హెయిర్ ఏదైతే ఉంది, స్కిన్ ఏదైతే ఉందో దాన్ని మెయింటెనెన్స్ చేస్తే అదే బ్యూటీ అంటా నేను. అంతేగాని ఓవర్గా దీనికెళ్ళి అని అయితే నేను ఇప్పుడు జనరేషన్ ఎవరికి రికమెండ్ చేయను. నా క్లయింట్స్ కూడా నా దగ్గర ఎక్కువ ఇష్టపడేది అదే. మీరు ఏది డిమాండ్ చేయరు, రికమెండ్ చేయరు. దీన్ని ఉంది కదా అన్న దీన్ని ఇలా సెట్ చేద్దామని సింపుల్గా సెట్ చేస్తారని నా క్లయింట్స్ హ్యాపీగా వెళ్తుంటారు. ప్రజెంట్ జనరేషన్లో యంగ్స్టర్స్ చాలా ఇష్టంగా వేయించుకునేది టాటూ. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమైనా ఉన్నాయా? టాటూ అనేది అయితే కనుక ఇప్పుడు చాలామంది ఫ్యాషన్గా వేయించుకుంటున్నారు. టాటూ యాక్చువల్గా ప్రొఫెషనల్ కోర్సెస్, గవర్నమెంట్ జాబర్స్ చాలా వాటికైతే కనుక అలో చేయరు. నేను చాలామందికి అయితే ఇప్పుడున్న జనరేషన్కి మీరు జాబ్స్కి వాటికి వెళ్ళేటైతే టాటూ వద్దనే చెప్తారు. బట్ ఇప్పుడు టాటూ రిమూవల్ కూడా మన దగ్గర ఉంది. ఇప్పుడు రిమూవ్ కూడా చేయడం అయితే చాలా సింపుల్గానే అయిపోతుంది. కానీ ఇది హెల్త్కి సంబంధించింది. మనం బాడీలోకి ఇంక్ అనేది ఇంజెక్ట్ చేస్తాం. కంప్లీట్గా టాటూ గురించి నాలెడ్జ్ ఉండి ప్రొఫెషన్గా చేసిన వాళ్ళ దగ్గర చేయించుకోవటం వల్ల ప్రాబ్లం అయితే ఉండదు. కానీ లేకుంటే ఉన్నప్పుడే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. బట్ టాటూ వేయించుకున్న తర్వాత దానికి కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకుంటేనే హెల్తీ ఉంటుంది. లేని టైంలోనే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు అందరికీ కామన్గా ఉంది హెయిర్ ఫాల్. సో ఈ హెయిర్ ఫాల్కి మెయిన్గా రీజన్స్ ఏంటి, మీరు ఏమైనా టిప్స్ చెప్తారా? 100% మెయిన్ రీజన్ అంటే కనుక ప్రతి ఒక్కరికి, చంటి పిల్లోడి దగ్గర నుంచి ముసలోడి వరకు ఇప్పుడు అందరికీ స్ట్రెస్ అయితే బాగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఎందుకో బాగా ఆలోచించేసి బాగా ఇదైపోతారు. మెయిన్ కారణం అదే ఒకటి ఉంటుంది. నెక్స్ట్ పొల్యూషన్. ఒకప్పుడు మనకి వెహికల్స్ ఏమి ఉండేది కాదు, ఏ పొల్యూషన్ ఉండేది కాదు, పచ్చదనం ఉండేది, ఆక్సిజన్ కరెక్ట్గా అందేది. సో ఇప్పుడు అది లేదు. మనం ఆక్సిజన్ ఎలా తీసుకుంటామో మన హెయిర్ కూడా ఆక్సిజన్ తీసుకుంటుంది. దానికి ఆ గుడ్ అని యూట్యూబ్లో చెప్పారని ఇంకోటి ఏదో అని చెప్పి ఆ జల్లు ఈ జల్లు అన్నీ పోస్తుంటారు. సో హెయిర్కి అనేది ఏది పోయకుండా కడుపులో వేస్తే హెయిర్ హెల్తీగా అయితే అనుకుంటుంది. మనం ప్రాపర్గా క్లీనింగ్ చేసుకోవాలి. షాంపూతో ఫుల్గా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఏదో పైన చాలామంది చేసేది ఏంటంటే షాంపూ వేస్తారు, ఇలా క్లీన్ చేస్తారు, వదిలేస్తారు. షాంపూ పూర్తిగా క్లీన్ అవ్వదు. చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే హెయిర్ ఫాల్స్ ఉంటాయి. హెయిర్ని మరి డిఫరెంట్గా డిజైన్ చేశారు, సో మీకేం ఎఫెక్ట్స్ అవ్వవా? ఎఫెక్ట్ అవ్వదు అని ప్రూవ్ చేసుకోవడానికే నేను చాలా మెయింటెనెన్స్ చేస్తాను. ఇది మెయింటెనెన్స్ చేయాలంటే ఎవ్రీడే నేను 1 అవర్ స్పెండ్ చేస్తాను నా హెయిర్ కోసం. అందరు నవ్వుతారు, ఆడపిల్ల బాత్రూంలో దూరి ఎంతసేపు ఉన్నావు ఎందుకని. బికాజ్ నేను వేసే కలర్స్ చాలా హై ఎండ్గా ఉంటాయి అన్నమాట. ఇవి నేను ఒక క్యాచీగా కనబడాలన్నా, నేను క్లాసెస్ చెప్పేటప్పుడు కానీ సెమినార్స్ చెప్పేటప్పుడు కానీ క్యాచింగ్గా ఉండడానికి, సేమ్ టైం నేను వాళ్ళకి నాలెడ్జ్ పంచిపెట్టేటప్పుడు నా హెయిర్ ఎలా ఉంది, నేను ఎలా ఉన్నా, నా మెయింటెనెన్స్ ఏంటనేది నా స్టూడెంట్స్ కానీ క్లయింట్స్ కానీ చూస్తారు. సో వాళ్ళు చూస్తున్నప్పుడు నేను ఏదైతే ఇది చేశానో ఇంత చేసినా హెయిర్ ఓడట్లేదంటే సో మెయింటెనెన్స్ చెయ్యాలనేది వాళ్ళకి సింపుల్గా అర్థం అవడానికే నేను ఎంత ఇదిగా మెయింటెనెన్స్ చేస్తాను. నేను నా ప్రొఫెషన్లో ఇంతగా మెయింటెనెన్స్ చేస్తున్నాను కాబట్టి నా క్లయింట్ కూడా నన్ను నమ్ముతారు. సో క్లయింట్ మైండ్లో వీటి వల్ల నష్టాలు ఏం జరగవని ఒక నమ్మకం కుదర్చడానికి నేను మెయింటెనెన్స్ చేస్తుంటాను. మీరు యూజ్ చేసే ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ ఎలా చెక్ చేస్తారన్న అసలు? మేము వాడేది కంప్లీట్గా ప్రొఫెషనల్గా ఉండే బ్రాండెడ్ క్వాలిటీ ప్రోడక్టే తీసుకుంటాము. బట్ ఏదైతే మేము వాడే బ్రాండ్ ఉందో అది మాకు ముందుగానే కంపెనీ ఒక ట్రైనింగ్ అనేది ఇస్తుంది. మొత్తం
హెయిర్ డ్రెస్సర్స్ ఎవరైతే సమ్ బ్రాండెడ్ సెలూన్స్‌లో ఎవరైతే ఉన్నారో ప్రొఫెషనల్‌గా ఉండి, మా అందరికీ ట్రైనింగ్ ఇస్తది. సో, మేము ట్రైనింగ్ తీసుకునేటప్పుడే ఆహ్, ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ జరుగుతుంది, హెయిర్ డ్యామేజ్ అవుతుందా లేదా అనేది మాకు అక్కడే తెలిసిపోతుంది. సో, తర్వాత మన స్టూడియోకి తీసుకొచ్చిన తర్వాత క్లయింట్స్ కూడా వేసిన తర్వాత అబ్జర్వ్ చేస్తాము. సో, క్వాలిటీని ఆ విధంగానే చెక్ చేస్తాం. మోర్ దెన్ దాని గురించి ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే ప్రొడక్ట్ మనం వాడతాం. సేమ్ టైమ్ నా దగ్గరికొచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత ముందు నా మీద నేను ట్రయల్ చేస్తా. మేబీ మీరు నన్ను చూడొచ్చు రెగ్యులర్‌గా ఎప్పుడో ఒక స్టైల్‌లో ఉండను. బికాజ్ ఎందుకంటే నేను ఏ కొత్త ప్రొడక్ట్ తీసుకున్నా ముందు నేను దాన్ని ఫీల్ అవుతా. ఎంతవరకు ఉంది, ఏం చేస్తుంది, ఏంటనేది. ఆ ఫీల్ అయిన దాన్ని బట్టి నేను ఆ ప్రొడక్ట్‌ని తీసుకోవాలా లేదనేది నాకొక అవగాహన ఉంటది. అక్కడ ట్రైనింగ్ తీసుకొని నా మీద యూజ్ చేసిన తర్వాత మాత్రం నేను క్లయింట్‌కి వాడతాను. నేను ఇందక్కడ క్యాబిన్‌లో ఒక అవార్డ్ చూసాను. సో, ఈ ఇండస్ట్రీలో కూడా అలాంటి అవార్డ్స్ ఇంకా కాంపిటీషన్స్ అలాంటివి ఉంటాయన్నా? ఈ ఇండస్ట్రీలో చాలా అంటే చాలా ఉంటాయి. ఇంటర్నేషనల్‌గా జరుగుతాయి. మన లోకల్‌గా కూడా జరుగుతుంటాయి. ఏదైతే ఏపీ, తెలంగాణ మన తెలుగు 2 రాష్ట్రాలు ఉన్నాయో, ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా జరుగుతాయి. మాకు ఈ అవార్డ్స్ ఇవన్నీ కంపెనీ వాళ్ళు మాకు ఎప్పటికప్పుడు ఈ కాంపిటీషన్స్ అయితే పెడతారు. సో, ఈ కాంపిటీషన్‌లో మేము వెళ్ళినప్పుడైతే గనుక ఈ అవార్డులొస్తాయి. నాకు మొన్న 2024లో మీరు చూసిందైతే గనక ఇండియన్ ఐకాన్ అవార్డ్ వచ్చింది. అలాగే 2019లో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ ఒకటి తీసుకున్నాను. అలాగే 2011లో బెస్ట్ హెయిర్ డ్రెస్సర్ అవార్డ్ ఒకటి తీసుకున్నా. సో, ఇలా చాలా అవార్డులైతే నేను తీసుకోవడం అయితే జరిగింది. ఈ ఇండస్ట్రీలో కష్ట నష్టాల గురించి చెప్పన్నా ఒకసారి? ఈ ఇండస్ట్రీలో కష్టాలు, నష్టాలు 2 ఉండవు. 2 ఉంటాయి. సో, 2 ఎందుకుంటాయి, 2 ఎందుకుండవంటే ఉండేదేంటంటే ఇక్కడ మనం వర్క్ క్లయింట్‌లని మన స్టోర్ వరకు తీసుకురావడం అనేది చాలా కష్టమైన పద్ధతి ఇప్పుడున్న కాంపిటీషన్స్‌లో. ఎందుకంటే అందరూ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలోనే అన్ని పోస్టులు పెట్టడం ఏదైతే జరుగుతుంది. కానీ స్టోర్ వరకు వచ్చిన తర్వాతే ఎవరు కరెక్టు, ఎవరు కరెక్ట్ కాదనేది క్లయింట్‌కి తెలుస్తది. సో, అక్కడ వరకు తీసుకురావడం అనేది చాలా కష్టం. సెకండరీ అది కష్టం కాదు అని ఎందుకన్నానంటే క్లయింట్‌కి మనం గుడ్ సర్వీస్ ఇస్తే అది కష్టం కాదు. అందుకు అది కాదన్నాను. ఇంకోటి స్టాఫ్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. బికాజ్ ఎందుకంటే మన లోకల్‌లో ఉన్న వాళ్ళైతే క్లయింట్ నంబర్‌లు తీసుకొని దాన్ని మిస్‌యూజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు తెలుగోళ్ళు. అలానే నార్తోళ్ళని తీసుకొస్తున్నాము. నార్తోళ్ళు తీసుకురావటం వల్ల సేమ్ ఇండస్ట్రీలోనే దీంట్లో యాక్చువల్‌గా అయితే ఇది మాకు తరాల నుంచి మన వంశపారంపర్యంగా వచ్చే ప్రొఫెషన్‌ని ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఒక బిజినెస్ అది కార్పొరేట్ బిజినెస్ కింద అయిందో అదర్ వర్గాలు కూడా దీంట్లోకి వచ్చి యాడ్ అవ్వటం. ఈ ప్రొఫెషన్‌లో ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవ్వకపోతే వెనకబడిపోయి ఉంటాం. సో, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ నా దగ్గరున్న స్టాఫ్‌ని నేను అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగించడం చాలా కష్టం. సో, వచ్చే క్లయింట్‌ని కూడా అర్థం చేసుకొని వాళ్ళకేం కావాలి, దాన్ని మనం ఇంకెంతవరకు అప్డేట్ చేసుకోవాలి, నా స్టాఫ్‌ని ఇంకెంత ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ మేనేజ్ చేయడం చాలా కష్టం. కానీ ఇష్టంగా చేస్తాం కాబట్టి మాకు ఇది కష్టంగా అనిపించదు. ఇవేమీ జరగనప్పుడు మాత్రమే ఇది నష్టాలు పాలయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అన్న చివరి క్వశ్చన్. మా ఛానల్ నేమ్ వచ్చేసి రియాలిటీ మైక్ కదా. ఓకే. సో, మీ లైఫ్ మొత్తంలో ఇది రియాలిటీ అని రియలైజ్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఒకటి ఉందా? ప్రపంచం మొత్తం రియాలిటీగా బ్యూటీ వైపు పరిగెడుతుంది. సో, ఇదే రియాలిటీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. ఈ బ్యూటీ ఇండస్ట్రీ గురించి చాలా డౌట్స్ మాలో ఉండిపోయినాయి. మీతో మాట్లాడిన తర్వాత చాలా డౌట్స్ మాకు క్లియర్ అయినాయి. సో, బ్యూటీ ఇండస్ట్రీ గురించి ఎంతసేపు మాతో కూర్చొని మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ అన్న. నీకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే నువ్వు వేసే క్వశ్చన్ ద్వారా ఎంతో కొంత పబ్లిక్ కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో, నాతో ఈ టైం స్పెండ్ చేసినందుకు నేను కూడా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్.